నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయగానే అసలుకి చకచకమని పరుగులు చేస్తున్నాయి. కొన్ని ఎంప్లాయ్మెంట్ కూడా ఫాస్ట్గా వస్తున్నాయి, కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అందులో భాగంగా అచ్చెన్నాయుడు టీడీపీ పార్టీలో ఒక ప్రధానమైన వ్యక్తి అనుకోవచ్చు. సో అతను ఏమన్నాడంటే, ఈరోజు టీడీపీ సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఒక ఏదైతే ఎల్లో టాబ్లెట్ ఒకటి ఉంటుంది, అది తీసుకుని వెళ్ళి ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని ఆ బిల్ల చూపిండి, మీకు టీ కాఫీ ఏది కావాలంటే అన్నీ వస్తాయి, మనం వెళ్ళి అక్కడ కూర్చోండి, మీకు అన్ని పనులు జరిగిపోతాయని బహిర్గతంగా చెప్తున్నాడు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అది నేను చూశాను. దాని గురించి పొద్దున్న నుంచి మా మిత్రుల గ్రూప్ ఒకటి ఉంది. ఆ మిత్రుల గ్రూప్లో ఒకళ్ళు పాజిటివ్గా, కొంతమంది విమర్శగా అవుతుంది. సరదాగా చూసుకుని దగ్గర ఒక 54 మెసేజ్లు చాట్లో చూశాను. నేను దేనికి రెస్పాండ్ అవ్వలేదు, కానీ చదువుతున్నాను. అంటే ఎవరి అభిప్రాయం ఎలాగుంది అనేది. అయితే ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, గత 5 ఏళ్ళలో కార్యకర్తలు ఎంత నలిగిపోయారో నాకు తెలుసు. టీడీపీ కార్యకర్త అని చెప్పుకోవడానికి కూడా భయపడిన రోజులు వచ్చాయి. ఎందుకంటే ఏం చేసేస్తారని కాదు, అరెస్టులు చేసి కుటుంబ వ్యవహారాల్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పెడతారేమో, ఊరొదిలిసి వెళ్ళిపోయిన పరిస్థితులు తీసుకొస్తారేమో అని చాలామంది కార్యకర్తలు సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి నేపథ్యంలో చాలామంది కార్యకర్తలు, అచ్చెన్నాయుడు ఎలాగూ ఆయన ఆంధ్రప్రదేశ్కి టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు మినిస్టర్, క్యాబినెట్ హోదా. సో ఇటువంటి వ్యక్తి ఎంత విసిగిపోయాడంటే, ఆయన మీద కూడా చాలాసార్లు ఆ గత ప్రభుత్వంలో విద్యాశాఖ ఉన్నప్పుడు ఏ అవకతవకలు చేశారు అని చెప్పి ఆయన హాస్పిటల్లో ఉంటుండగా కూడా ఆయన అరెస్ట్ చేయడానికి చూసి చాలా ఇబ్బందులు పెట్టారు కదా ఆయనకి కూడా. సో ఆ ఇబ్బందులు పెట్టిన నేపథ్యంలోనే యువగలం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు అక్కడ ఉత్తరాంధ్రలో సభ పెట్టినప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు, నేను తెదేపా అధిష్టానానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను కోరుకునేది ఒకటే, ప్రభుత్వం మనది వచ్చాక హోంమంత్రిని చేయాల్సిందిగా మా బాబాయిని హోంమంత్రి చేయాలని కోరుకుంటున్నాను అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే లాండ్ ఆర్డర్ ఎంత కంపు అయిపోయింది, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. బాబాయ్కి ఇస్తే మీ రెడ్ డైరీ ఏదైతే ఉందో దాని అన్నింటి కూడా బాబాయ్ ఫుల్ఫిల్ చేస్తారని కూడా రామ్మోహన్ నాయుడు గారు చెలోక్తి విసిరారు. అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కార్యకర్తలు టీడీపీ నాయకుల సమావేశంలో మాట్లాడినప్పుడు, గత ప్రభుత్వంలో ఉండదు ఇప్పుడు పరిస్థితి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది, చంద్రబాబు గారు 94లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రభుత్వాన్ని సామాన్యుడు ప్రశ్నించొచ్చు అనే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. అప్పట్లోనే స్వచ్ఛ భారత్ని ఆయన శ్రమదానం అన్నట్టుగా పెట్టాడు, చాలా చేశాడు ఆయన. ప్రభుత్వానికి ప్రతి అధికారి కూడా నిబద్ధతతో పనిచేయాలి, ఒక సామాన్యుడు అడిగిన దానికి జవాబు చెప్పాల్సిందే, నేను ఆఫీసర్ని నేను చెప్పనట్టు కుదరదు అన్నట్టుగా అప్పటి నుంచి ఆయన కొన్ని ఇప్పుడు రైతు బజార్లు, మీ సేవలు ఇవన్నీ ఎవరు తెచ్చారండి? చంద్రబాబు నాయుడు గారే కదా. ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిపోయింటే అవి ఎవరికి గుర్తులేదు. రైతు బజార్లో దొరుకుతాయి కదా అనేస్తాం సింపుల్గా. ఆ రైతు బజార్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందండి? చంద్రబాబు గారు హయాంలోనే. ఏదైనా వెళ్తే ఆ మీ సేవకి వెళ్తే అయిపోద్ది కదా అంటారు. మీ సేవ దాన్ని ఈ సేవగా మార్చారు కదా. సో ఇట్లాంటి విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి మనకి ఇప్పుడు తిరుగుండదు. అండ్ గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా విసిగిపోయారు కాబట్టి మీకు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. మీరు పసుపు పార్టీ కార్యకర్తలుగా పసుపు బిల్లను తీసుకెళ్తే మీకు కుర్చీ వేసి కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చి కూడా మీ పని చేసి పెడతాడు ఆయన, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా. అయితే ఇందాక నా మిత్రుల గ్రూప్లో ఒక చార్ట్ చూశానని చెప్పాను కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళందరూ అందులో దగ్గర ఒక 10-12 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు ఉన్నారు, రకరకాల శాఖలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అనేది ఏంటంటే, ఈ ప్రభుత్వం వస్తే అది చేస్తుంది, ఆ ప్రభుత్వం వస్తుంది ఇది చేస్తుంది అనుకుంటాం, కానీ ఎవరు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇంతేరా, మళ్ళీ ఇప్పుడు ఈ నెలకు మాట్లాడితే మళ్ళీ రెచ్చగొట్టే ఇది అవుతుంది, ప్రభుత్వ ఉద్యోగులు మేము కాళ్ళ పట్టుకొని అడుగుతాం, మేము టీడీపీ వాళ్ళు మేము మాకు పని చేయాల్సిందని అంటారేమో అని అంటాడు ఒకడు అంటాడు, ఈ అలాగనే ఉండదులే, గత ప్రభుత్వం లాంటి పరిస్థితులు ఉండవు కదా, అలా చెప్పుకుంటుంటాడులే అంటాడు ఒకడు. ఇంకోడు ఏమంటాడు, లేదు ఈ ఊరికే కార్యకర్తల సమావేశం కాబట్టి కార్యకర్తలు ఉత్సాహపరచడానికి వాళ్ళు ఈయన్ని నాయకుడిగా ఎన్నుకొని గెలిపించినందుకు మరి వాళ్ళకి ఆ మాత్రం మీ వెనక ఉన్నాను రా, మీకెందుకు మీరు చెలరైపోండి, ఎందుకు మీరు చేయండి, మీ పని నేను చేసి పెడతా అని చెప్పడానికి ఏదో ఒకటి ఊతం ఇవ్వడానికి ఆయన మాట్లాడుండొచ్చు అంటాడు ఒకడు. ఇంకోటి అంటాడు, ఏదైనా అలా మాట్లాడే పరిస్థితి కరెక్ట్ కాదు, ఒక బాధ్యత గల మంత్రిగా గత ప్రభుత్వంలో వాళ్ళంటే ఏదో మాట్లాడకండి, వీళ్ళు అలాగా మాట్లాడితే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అంటాడు. అందరూ ఈ మాట చెప్పేవాళ్ళే. ఓల్డ్ సిటీలో
ఒక నాయకుడు స్ట్రెయిట్ అవే 20,000 మంది పోలీసులు లేకపోతే వీళ్ళందరినీ ఊచకోతకు వస్తా అన్నాడు. దానికి ఇంకో నాయకుడు అడ్డు చెప్పాడు. వెంటనే పెద్ద మనుషుల సంఘం లేచి ఏముంది తెలుసా, ఆయనంటే ఏదో అన్నాడు, మీరు కూడా అలా విచక్షణ కోల్పే అంటే ఏంటంట. ఆయనంటే ఏదో అనడం ఏంటి? మరి ఆయనకి మీరు అడ్డుకట్టి చెప్పారా ఈ పెద్ద మనుషులు? ఈ పెద్ద మనుషులు ఆయనకి బ్రేక్ వేశారా? వేయలేదుగా. మరి ఇప్పుడు దానికి యాంటీగా మాట్లాడిన ఒక్క వ్యక్తికి, రాజాసింగ్ లాంటి వ్యక్తికి ఏదో మాట్లాడితే మీరు సపోర్ట్ ఎవరు సరికదా, ఎందుకు అనవసరంగా మళ్ళీ రెచ్చగొట్టం అని తిరిగి ఇప్పుడు నీతులు. అట్నుంచి ఆడొచ్చినప్పుడు నీతులు ఏమి ఉండవు. ఇటు నుంచి ఒక్కడు మన సడుపున ఒకడు పోరాడుతున్నాడరా అని లేకుండా నీతులు చెప్తారు. అలాగా సరే, అటువైపు నుంచి ఎన్ని మాట్లాడారు, ఎన్నో అన్నారు, ఎంతో దారుణంగా ట్రీట్ చేశారు. ఒక్కరు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నారు, వాళ్ళ మనం చేయొద్దు, వాళ్ళ మనం పెంట మీద కాలు వేయొద్దు అని ఏదో చెప్తున్నారు. కానీ ఇలా ఉండడం వల్ల మంచితనం చేతకానంతనంగా కూడా చూసుకోవచ్చు, తేల్చివచ్చు కదా. అందుకని కార్యకర్తలకు భరోసాగా ఈయన మాట్లాడాడేమో, మా మిత్రుడు అది పెట్టిన చార్ట్ ప్రకారం భరోసాగా మాట్లాడాడేమో. మరోవైపు రెచ్చగొట్టే ధోరణి కూడా అనుకోవచ్చు, నీకెందుకు తిరుగులేదన్నట్టుగా మాట్లాడాడు. కానీ అసలు ఒక నాయకుడితోని గెలిచిన తర్వాత మంత్రిగా వెళ్ళి సభా సమావేశం పెట్టినప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమి ఇప్పుడు కంపెనీ యానివర్సరీకి కంపెనీ ఎండి ఏం మాట్లాడతాడు, మీకు ఈ సంవత్సరం ఒక 2 నెలల బోనస్ ప్రకటిస్తున్నాను, కంపెనీ లాభాల్లో ఉందని అంటే, లేదు ప్రకటించిపోయినా మీకు ఏదో చూద్దామని అన్నాడు అనుకోండి, అది హ్యాపీ ఫీల్ అవుతారు కదా, మనకు చెప్పారా మీటింగ్లో ఎండి గారు అనుకుంటారు. అలాగే ఆ నాయకుడు, ఆ మంత్రి వచ్చినప్పుడు కార్యకర్తలకు భరోసాగా, మీ వెనక నేను ఉన్నాను, మీరు పసుపు మన ఐడి కార్డు తీసుకెళ్ళి ఎవరికైనా పని చేయించుకోవచ్చు, చక్కగా అవుతాయి, గత ప్రభుత్వంలా కాదు అని కొద్దిగా ఆవేశంగా చెప్పాడేమో. అదొక వెర్షన్. రెండో వెర్షన్లో సభావేదికగా మాట్లాడవలసిన మాటలు అవి కాదు. ఎందుకు కాదు? బట్ ఇప్పుడు ఎందుకు కామన్ అయిపోయింది? గత ప్రభుత్వం ఇంతకన్నా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది కామన్గా, ఇది పెద్ద సమస్య కాదులే అనిపించవచ్చు టీడీపీ సానుభూతి పనులకి. బట్ వైసీపీ వాళ్ళకి ఈ మంత్రి రెచ్చగొట్టేలా చేస్తున్నాడు, మరలా ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది కలిగించేలా చేస్తున్నాడు అన్నట్టు కూడా ఆల్రెడీ కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారు. ఏదైనా ఈ ఫ్యామిలీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్లకుండా ఇట్లాంటి విమర్శలు కానీ ఇట్లాంటి వాదనలు కానీ నా దృష్టిలో పెద్ద సమస్యే కాదు. అంతే కదా. దీనివల్ల ఎవరిని కించపరిచేలా లేదు, ఎవడి ఫ్యామిలీని దియ్యబట్టినట్టు లేదు, ఎవడి పిల్లల గురించి మాట్లాడినట్టు లేదు. కేవలం కార్యకర్తల్ని మీరెందుకు ప్రభుత్వంతో పని చేయించుకునే బాధ్యత మంది అని ఠాగూర్లో డైలాగ్ ఉంటుంది కదా, ప్రభుత్వంతో పని చేయించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది, ఆ ఒక్కరిది అయినప్పుడు మీరు కూడా సమిధిని వెలగాలన్నట్టు ఏదో చెప్తాడు ఆయన ఠాగూర్లో, చిరంజీవి గారు. అలాగా ఇక్కడ కూడా అలా చెప్పాడు అనుకోవచ్చుగా. అంతేగాని బాబు మీరు ఆడు 3 పెళ్లి చేసుకున్నాడు, వాడు ఆడ పిల్లాన్ని వదిలేశాడు, ఇలాంటి పర్సనల్ దూషణ అయితే పోలేదుగా. చూద్దాం, స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి దీన్ని ఒక కార్యకర్తల సమావేశంలో, టీడీపీ సానుభూతి పరుల సమావేశంలో, టీడీపీకి ఫేవర్గా ఉన్న నాయకుల సమావేశంలో ఒక నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక మంత్రిగా ఆ మాత్రం బూస్టప్ ఇవ్వాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదనుకో తర్వాత లోపాయకారం కూడా చెప్పచ్చు, మీ ఇద్దరు నేను ఉన్నాను కదా చూసుకుంటాను. బట్ అది ఓపెన్గా చెప్పడం అనేది కొంతమంది విమర్శకులతో విమర్శించబడుతుంది. బట్ నాయకులు కార్యకర్తల పరంగా మాత్రం ఆయన మాటలో తప్పే ఉంది, మన పని మనకు చేయరా, ఇవాళ వస్తాం, ఇప్పుడే ఆఫీస్కి వచ్చాం, 10:30కి వచ్చాం, రేపు రండి, సాయంత్రం రండి, కలెక్టర్ గారు లేరు, ఇలాంటి మాటలు చెప్తారు కొంతమంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా కొంత సరిగ్గా పనిచేయరని విమర్శ కూడా ఉందిగా. మరి దాని ప్రకారంగా కూడా ఈయన చెప్పుండొచ్చు కదా. అప్పుడు అందరికీ అది ఆపాదించుకోవద్దు, ఇలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే డే బై డే నడుస్తున్న కొద్దీ ప్రభుత్వ ఉద్యోగులు, కష్టపడే నాయకులు తగ్గిపోతున్నారు, కష్టపడే ఉద్యోగులు